ఓకే శేఖర్ రెడ్డి గారు, జగదీష్ గారు మీకేమనిపిస్తుంది? జగదీష్ గారు, మీరు ఇప్పుడు దాకా జరిగిన రాజకీయం అంతా చూశారు. ప్రజెంట్ సినారియో ఏ రకంగా ఉందనుకుంటున్నారు? నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైపోయింది. ఒక పార్టీ మీద ఒకరో ఆరోపణలు చేసుకుంటున్నారు. మేము బలంగా ఉన్నామంటున్నారు, ఎదుటి వాళ్ళు వీక్గా ఉన్నామంటున్నారు. యాజ్ ఏ ఎనలిస్ట్గా మీకేమనిపిస్తుంది? సిచ్యువేషన్ ఏ రకంగా ఉందనిపిస్తుంది? శివకుమార్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు లక్ష్మణరావు గారికి, మన చౌదరి గారికి, అలాగే శేఖర్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు డిబేట్ ఏంటి? నామినేషన్ పర్వం స్టార్ట్ అయింది. బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల్లో ఏ విధంగా ఏ పార్టీ పైన నమ్మకం ఉంది, ఏ పార్టీకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారనే విషయం పైన మనం డిబేట్ పెట్టుకున్నాం. చాలా బాగుంది. ఇక్కడేదో మీరు ఉద్యోగాలు ఇచ్చాము అది ఇది అని వైసీపీ చెప్పుకోవడం, అంతర్గత విభేదాలు ఉన్నాయని మన లక్ష్మణరావు గారు చెప్పుకోవడం ఇది కాదు. అంతర్గత విభేదాలు ఉన్నాయి అంటే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు చెప్తారంటే ఈ మాట, గతంలో మన గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి ఇప్పుడు గల్లా జయదేవ్ గారు పార్లమెంట్ లో నేను మన ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి అనర్గళంగా మాట్లాడగలను, చెప్పగలను, పార్లమెంట్ లో ఉన్న సభ్యులను ఒప్పించగలను. ఇదంతా చాలా ఈజీ అయిన విషయం. గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేసరికి గ్రామ స్థాయి రాజకీయాలు చాలా దారుణంగా ఉంటాయి. అసెంబ్లీలో మాట్లాడటం ఈజీ, పార్లమెంట్ లో మాట్లాడటం ఈజీ, దేశ రాజకీయాలు చేయడం కూడా ఈజీనే. గ్రౌండ్ లెవెల్లో రాజకీయాలు చేయాలంటే చాలా ఓపిక, సహనం ఉండాలి. అలాంటిది ఒక్క పార్టీలోనే 4-5 వర్గాలు ఉంటాయి. ఒకే పార్టీ, అది తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. ఒక్క పార్టీలో 4 వర్గాలు ఉంటాయి. మీరు ఎక్కడైనా చూడండి, వర్గ విభేదాలు లేని పార్టీ లేదు. వేరు కుంపట్లు పెట్టుకుంటారు, 2 ఆఫీసులు పెట్టుకుంటారు, టీడీపీ ఆఫీసులు, 2 వైసీపీ ఆఫీసులు ఉన్నాయి. పార్టీ ఆఫీసు కానీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఇలాంటి తరుణంలో 3 పార్టీలు కూటమిగా చేరి రాష్ట్ర భవిష్యత్తే లక్ష్యంగా వాళ్ళు పోరాడుతున్నప్పుడు చిన్న చిన్న పొరపచ్చులు ఉంటాయి. ఉండకపోతే అది రాజకీయ పార్టీలే కాదు, అది కూటమే కాదు. అయితే అది చెప్పుకోవడానికి ఇది వేదిక కాదని లక్ష్మణరావు గారికి నేను చాలా సవినయంగా చెప్తున్నాను. ఓకే, మీ పార్టీ కంటూ ఒక నియమావళి ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, ప్రతి పార్టీకి ఉంటుంది. ఎక్కడ ఏది చెప్పుకోవాలి, వేదిక ఏది? చిరంజీవి గారు అన్నట్టు ఏదన్నా కష్టం ఉంటే షోలో చెప్పుకుందాం, గొప్ప విషయం ఉంటే పబ్లిక్ గా చెప్పుకుందాం అని చెప్పారు. మనం మన పార్టీ వ్యవహారాలని మన పార్టీ క్రమశిక్షణ అనుసరించి పోతాం. ఇక్కడ 3 పార్టీలు కూటమిగా చేరితే కూడా చెప్పుకోదగినంత విభేదాలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు కానీ ఎక్కడా లేవు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి, నేను కాదు, అందరూ గుర్తించాలి. రెండో విషయం, మీరు అన్నట్టు నామినేషన్ పర్వంలోనే ఉత్సాహం కనబడతా ఉందా అంటే కనబడతా ఉంది. ఎక్కడ కనబడతా ఉంది? యాంటీ గవర్నమెంట్ రేపైన వ్యతిరేకత ఏం చేశారు అని ఇంతసేపు వల్లివేసిన మా శేఖర్ రెడ్డి గారికి ఒక్కటే చెప్పాల్సి వస్తున్నాను. ఆయన యువకులు ఇప్పటి వరకు రాజకీయాలు గతంలో రాజకీయాలు కూడా చూసుంటారు. నేను అందులో కాస్త పెద్దవాడిని. మా శేఖర్ రెడ్డి తమ్ముడు గారికి ఏమంటానంటే, ఈ 5 ఏళ్లలో ఈ పాలనని నేను పార్టీలకు అతీతంగా నేను చెప్తాను. ఈ 5 ఏళ్ల పాలన ఈ దౌర్భాగ్యం వల్లనే 3 పార్టీలు కలిసాయి. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కలవడం ఏంటండి? పవన్ కళ్యాణ్ కలిసేవాళ్ళు కాదు. ఆయన ఒక నిబద్ధతతో రాష్ట్రం కోసం కలిశారు, ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిశారు. బీజేపీ అనుమతి లేకుండా కలిశారు పార్టీతో. కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రం బాగుండాలని. ఇది పదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. జగదీష్ గారు, గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉందంటారా? ఎందుకంటే ఒక్కసారి మనం జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రచారం చూసినా కూడా అధికారంలోకి మేము వస్తే ఏం చేస్తామని చెప్పేదానికంటే కూడా ప్రభుత్వం మీద విమర్శలకి ఎక్కువగా పరిమితమవుతున్నటువంటి సిచ్యువేషన్. అంత వ్యతిరేకత ఉందా? వ్యతిరేకతనే నమ్ముకోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు రావంటారే? ఇక్కడ 2 విషయాలండి. ఇప్పటి వరకు అధికారంలో లేని జనసేన పార్టీ గతంలో ఏం చేశాము అని చెప్పుకునే అవకాశం లేదు. కానీ ఇంకో అవకాశం ఉంది. ప్రతిపక్షంగా పవన్ కళ్యాణ్ ఏం చేశారో మనం చూసాం. సొంత డబ్బు ఖర్చు పెట్టి ఆయన ఏమేమి అభివృద్ధి పనులు చేశారో, ఎవరైనా ఆదుకున్నారో, ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలుసు. ఆయన సొంత డబ్బులతోనే 10 ఏళ్ళుగా పార్టీ నడిపిస్తున్నాడు. ఆయనకి వేరే విధంగా ఫండ్స్ కూడా ఈ మధ్య కాలంలో వచ్చుండొచ్చు, కానీ గతంలో ఫండ్స్ వచ్చిన దాఖలాలు కూడా పబ్లిక్ గా లేవు. రెండో విషయం, ఇప్పుడు మేమేం చేస్తామని చెప్పుకునే అవసరం టీడీపీకి లేకుండా ఉంది. ఎందుకంటే వాళ్ళ గతంలో చేసిన అభివృద్ధులు కావచ్చు, వాళ్ళ గతంలో చూపించిన డెవలప్మెంట్ కావచ్చు, వాళ్ళకు ఘన చరిత్ర చెప్పుకోవడానికి ఉంది. భవిష్యత్తులో ఏం చేస్తామనే దానికి నమ్మకానికి అది ఉంది. అదేవిధంగా ఇక్కడ వైసీపీకి మాత్రం ఎప్పుడైనా అధికార పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ దగ్గర ఎన్నికల్లోకి పోయేటప్పుడు ఈ 5 ఏళ్ళు ఏం చేసామో చెప్పుకోవాలి.
రేపేం చేస్తామో చెప్పుకోకూడదు. చెప్పాలంటే ఈ 5 ఏళ్ళలో చేసిన వాటిపై నమ్మకం ఉంటేనే రేపు చేయాలి. గత ఎన్నికల్లో మేనిఫెస్టోని ఫుల్ఫిల్ చేయలేని వైసీపీ పార్టీకి భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పుకునే అవకాశం లేదు. అదే జనసేన ఇప్పటివరకు అధికారంలో లేదు. వాళ్ళు చేసిన సేవ చెప్పుకుంటారు, వాళ్ళ కమిట్మెంట్ చెప్పుకుంటారు. అదే టీడీపీకి గతంలో చేసిన డెవలప్మెంట్ ఉంది కాబట్టి వీళ్ళపైన నమ్మకంతో ఇవ్వాలి. వాళ్ళకంటే ఎక్కువ డెవలప్మెంట్ చేస్తారని ఎక్కడో నమ్మకం ఉండి వైసీపీకి ఓట్లేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అందరూ డెవలప్మెంట్ కాదు, సంక్షేమం కోసం అందరూ ఓట్లేరు. మన పిల్లల భవిష్యత్తు ఏంటి, రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ చూసి ఓట్లేస్తాం. ఈ విధంగా చూసుకుంటే ఒక రకంగా ప్రచారంలో చెప్పుకోలేని పరిస్థితి ఏ పార్టీ కన్నా ఉంది అంటే మన వైసీపీ పార్టీకి ఉంది. ఇది సత్యం. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో చాలా క్లారిటీగా ఉంది. ప్రజలు కూడా గతంలో కంటే ఎక్కువ క్లారిటీగా ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గెలుపు అవకాశాలు ఎవరికున్నాయని ఎవరి నాడి తెలిసిపోతా ఉంది. మీరు అన్నట్టు నిన్నటికే నిన్నే విభేదాలు వస్తే నిన్న బహిర్గతం అయిండాలి. నామినేషన్ ఈ రోజు నిన్న స్టార్ట్ అయింది. చాలా ఉత్సాహంగా ఐక్యబద్ధంగా పోతారు. చిన్న చిన్నగా సమస్యలు ఉన్నాయి, నేను కాదన్ను, కానీ వాళ్ళు అధిరోహిస్తున్నారు. వైసీపీకి నేనేం చెప్తాను, వాస్తవంగా మీరు వాళ్ళ విభేదాల గురించి కాకుండా మీ పార్టీ వాళ్ళు మీరేం చేయగలరు గొప్పగా చెప్పుకొని చేస్తే రాష్ట్రం బాగుండాలనేది ఎవరు ఉద్దేశమైనా తప్ప రాష్ట్రం చెడిపోవాలని ఎవరు కోరుకోరు. రాష్ట్రం అప్పుల పాలు కావాలని ఎవరు కోరుకోరు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకూడదని ఎవరు కోరుకోరు. 5 ఏళ్ల రాజధానికి ఒక్క ఇటుకరాయి కూడా పెట్టని వీళ్ళు ఏమైనా అభివృద్ధి చేస్తారని అడిగితే చెప్పుకోవడానికి ఏమీ లేదు. పామరం నుంచి పండితుల వరకు ఒకే మాట చెప్తారు, అభివృద్ధి అంటే వైసీపీకి తెలియదు. అదే మీరు చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంది, మిగతా పార్టీలు కూడా ఉంది. రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర సంక్షేమం కానీ శేఖర్ రెడ్డి గారు సమాధానం చెప్తారు. శేఖర్ రెడ్డి గారు కంటిన్యూ. జగదీష్ గారు నమస్తే అండి. నమస్తే.